రాష్ట్ర ప్రభుత్వం 3, 4, 5 తరగతులు విలీనం చేయాలని జీవో 117 విడుదల చేసిన విషయం తెలిసిందే. విద్యార్థుల తల్లిదండ్రులు తరగతుల విలీనంను తక్షణమే నిలిపివేయాలని రాష్ట్రమంతటా ఆందోళన చేస్తున్నా ముఖ్యమంత్రి మాత్రం స్పందించడం లేదు. అప్పట్లో ప్రభుత్వ పాఠశాలలో గణనీయంగా విద్యార్థుల సంఖ్య పెరిగినప్పుడు నాడు నేడు పనుల వల్లేనని గొప్పగా చెప్పుకున్నారు. నేడు అవే పాఠశాలలో విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గినప్పుడు విద్యార్థుల వైఫల్యం అని వారిపైన నెట్టడం ఎంతవరకు సమంజసం? ఎక్కడ పడితే చెత్త, దోమలు, చాలా అధ్వాన పరిస్థితి ఉంది. ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం మాటలు చెప్తుంది కానీ చేతల్లో కనిపించట్లేదు. ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు జ్వరాలతోటి. అంటే ప్రభుత్వం కోసం చూడకుండా ఎందుకంటే మనం ఏం చేయలేం. ప్రభుత్వం పట్టించుకోలేనప్పుడు మనం ఏం చేయగలం? చెప్పినా వినే పరిస్థితి కూడా లేదు. అంటే మీకు మీరుగానే మీ కుటుంబ సభ్యులకు ఎవరైనా జ్వరాలు వచ్చినా వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని మన వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరికి వాళ్ళే తీసుకోండి. ప్రభుత్వం మీద మాత్రం ఆధారపడవద్దని చెప్పి ఈ సందర్భంలో ముందుగా మీ అందరినీ కోరుకుంటున్నాను. మరొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో మన తొగ్గులకు ముఖ్యమంత్రి గారు మరొక తొగ్గులకు నిర్ణయం తీసుకున్నాడు. ఏంటంటే 3, 4, 5 తరగతులు విలీనం చేయాలని జీవో కూడా ఇచ్చారండి. జీవో నెంబర్ 117 ఇచ్చాడు. విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా ఈ జీవో నిలుపుదల చేయండి, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి రాష్ట్రం అంతా కూడా ఆందోళన చేస్తున్నప్పుడు కూడా అసలు ముఖ్యమంత్రి గారు పట్టించుకునే పరిస్థితులు ఎక్కడ కనపట్టలేదు మనకి. అప్పుడు విద్యార్థులు పాసింగ్ పర్సంటేజ్ పెరిగినప్పుడు ఇదంతా నా గొప్పతనమే, నా ప్రభుత్వంలో ఇటువంటి పెరిగాయని చెప్పి గొప్పగా చెప్పుకున్నాడు ముఖ్యమంత్రి. ఇప్పుడు విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. మన పరీక్షలు చూశారు కదా, చాలామంది ఫెయిల్ అయిపోయారు. ఫెయిల్ అయిపోయిన తర్వాత గణనీయంగా విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఇప్పుడేమన్నాడు? అప్పుడు నా గొప్పతనం అన్నాడు. ఇప్పుడేమో టీచర్లు అసమర్థులు, టీచర్లు సరిగ్గా పాఠాలు చెప్పలేదు కాబట్టి వీళ్ళందరూ ఫెయిల్ అయిపోతున్నారని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. మరి ఈవేళ ఈ విధంగా విలీనం చేస్తే ఈ పిల్లలంతా ఏమైపోతారండి? మరి ఆ గ్రామం నుంచి ఇంక మళ్ళీ హై స్కూల్ ఉన్న దగ్గరికి వెళ్ళాలి కదా, ఎలా వెళ్తారు? నడిచి వెళ్ళగలరా? మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి 3, 4, 5 తరగతుల బిల్డింగ్స్ ఏమవుతాయి? ఏం చేస్తారు? మళ్ళీ కొంతమంది అధికారులు ఏమన్నారంటే దాంట్లోనే అంగన్వాడీ కేంద్రాలు దిట్లు పెడతామంటారు. మరి చాలా దగ్గర అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి కదా, అవి ఏం చేస్తారు? ఏంటి నిర్ణయం నాకు అర్థం అవ్వట్లేదు. మీ బుర్రలు పనిచేస్తున్నాయి, బుర్రలు ఎవరికైనా పనిచేస్తున్నాయా? అంగన్వాడీ కేంద్రాలన్నీ స్కూల్లో మార్చేస్తే మరి అంగన్వాడీ బిల్డింగ్లు ఏం చేస్తారు? దాంట్లో ప్యాకెట్ క్లబ్ పెట్టుకుంటారా? బార్లు ఓపెన్ చేసుకుంటారా? ఏంటండి నిర్ణయాలు? కాదు, ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఇటువంటి నిర్ణయాలు తప్పండి. ముఖ్యమంత్రులు ఉంటారు, కాదట్లేదు, ముఖ్యమంత్రులు ఉంటారు, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ఇటువంటి నిర్ణయాలు, తప్పు నిర్ణయాలు తీసుకొని విద్యార్థుల భవిష్యత్తు మీద మనం ఆటలాడుకోవడం మంచిది కాదని చెప్పి నా తాలూకు మనవి. నేను బొత్స సత్యనారాయణ గారికి కూడా మనం చేస్తాను. సార్, మీరు బాగా సీనియర్, ఎంతో అనుభవం ఉన్న వ్యక్తులు, మీకు మంచి అవకాశం వచ్చింది, ఎడ్యుకేషన్ మినిస్టర్గా అవకాశం వచ్చింది. ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయండి సార్. మీ ముఖ్యమంత్రి గారికి ఆలోచించే శక్తి లేదు, మీకు ఉంది కదా. మీరన్నా నాకు చెప్పి పిల్లల భవిష్యత్తు ఆటలాడుకోవడం ఏంటి సార్? పలానా బొత్స సత్యనారాయణ గారి టైంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ బ్రహ్మాండంగా జరిగిందని పేరు రావాలి కదా మనకి, ఉత్తరాంధ్ర జిల్లాకి. ఒకసారి ఆలోచించేయమని చెప్పి బొత్స సత్యనారాయణ గారికి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాను. మన ముఖ్యమంత్రి గారు ఒక వ్యాపారస్తుడు నన్ను అడిగితే డబ్బులు సంపాదించాలన్నటువంటి దృష్టి తప్పించి వేరే దృష్టి లేదు. నేను ముఖ్యమంత్రిని పరిపాలన విధానం గురించి ఆలోచన అసలు లేదు. ఎంతసేపు డబ్బులు ఎలా రావా, ఏం చేయాలా అన్న ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. మీకు తెలుసు. అంటే ముఖ్యమంత్రి గారు కూడా
ఎడ్యుకేషన్ సిస్టంతో ఆటలాడుకోవద్దండి. బ్రహ్మాండ ఎడ్యుకేషన్ ఆంధ్ర రాష్ట్రంలో బ్రహ్మాండమైన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది మనకి ఇప్పటివరకు. దాన్ని మీరు తగలబెడుతున్నారు. ఇది తప్పని చెప్పి నా తాలూకు సూచన అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ, ఇప్పుడు మీరు చాలామంది మీరు అనుకుంటారు ముఖ్యమంత్రి గారికి అనుభవం లేదు అని చెప్పి పరిపాలన చేయట్లేదని. నా దృష్టిలో తప్పు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా తెలివైన వాడు, వ్యాపారం ఎలా చేయాలో బాగా తెలిసిన వ్యక్తి, తక్కువ టైంలో కోట్లాది రూపాయలు ఎలా సంపాదించాలన్నట్టు ఆలోచించిన వ్యక్తి. ఈ 3, 4, 5 తరగతులు కూడా విలీనం చేయడానికి కారణం ఉండదు. నా అనుమానం ఏంటంటే ఈ 3, 4, 5 తరగతుల్లో విలీనం చేసేదనుకోండి, పిల్లలు చదవడం మానేస్తారు. ఇంకా దూరం వెళ్ళలేరు కదా, నడిచి ఎవడెళ్తారు, వెళ్ళరు. డ్రాప్ అవుట్స్ అయిపోతాయి. డ్రాప్ అవుట్స్ అయిపోయాడుకోండి, ఇంక కొత్తగా టీచర్లు అవసరం లేదు, వాళ్ళకి ప్రమోషన్ అవసరం లేదు, మళ్ళీ కొత్తగా టీచర్ పోస్టులు కూడా అవసరం లేదు. ప్రభుత్వానికి డబ్బులు మిగులుతున్నాయి కదండి. ఇప్పుడు అప్పుల వల్ల ఉంది కదా, అప్పులు అయిపోయి ఉన్నాయి కదా ప్రభుత్వం. డబ్బులు లేక ఇవన్నీ ఎత్తుగాళ్ళు వేస్తున్నారు. ఈ ఎత్తుగాళ్ళన్నీ పిల్లల భవిష్యత్తు మీద పనిచేస్తాయి. పిల్లల భవిష్యత్తు పాడైపోతుందని ఆలోచన చేయట్లేదు అతను. ఇవాళ చూశారు మీరు, మన జగన్ రెడ్డి గారు ఆలోచన ఏంటంటే, ఈ పిల్లలు తగ్గిపోయారు అనుకోండి, చదవకుండా చాలామంది వేలాది మంది తగ్గిపోతారు కదా స్కూల్కి వెళ్ళక మానేసి, అప్పుడు మధ్యాహ్నం భోజనం పెట్టవసరం లేదు. పుస్తకాలు, బట్టలు, బ్యాగులు, సాక్సులు, బూట్లు ఇవ్వవసరం లేదు. ప్రభుత్వానికి ఆదాయం మిగిలిపోతాయి డబ్బులు. ఇదే అండి మన ముఖ్యమంత్రి గారి తొగ్గులకు నిర్ణయం. ఒకసారి ప్రజలు కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను. అలాగే విద్యా కానుక, విద్యార్థులకి విద్యా కానుక అదే పథకం అని పెట్టాడు. సరే మంచిదే, మంచి పథకం మంచిదే. కానీ ఆ రోజు విద్యా కానుక ఓపెనింగ్ జరిగింది మధ్యని. ఆ రోజు 10 మందికి 20 మందికి పుస్తకాలు బ్యాగులు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు వచ్చేవాళ్ళదండి. ఆ కానుక ఏంటి? పుస్తకాలు, బట్టలు, బ్యాగులు, బూట్లు, బెల్ట్లు. ఇప్పటికీ 80% పిల్లలకి ఈ కానుకలు అందలే. మీరు ఇస్తారని గొప్పగా చెప్పిన కానుకలు అందలేదు. పైగా బ్యాగు నాసిరకం బ్యాగు, పుస్తకాలు పైనుంచి చేస్తాంటే కింద నుంచి పడిపోతున్నాయట. ఇదే అండి మీరు ఈ విధంగా అండి ప్రజలు మోసం చేస్తున్నారు. అన్ని వర్గాల వారిని మోసం చేస్తారు. ఆఖరి పిల్లలు కూడా మోసం చేస్తావా ముఖ్యమంత్రి? తప్పు కదా. అసలు ఆలోచన చేయమని చెప్పి ఈ సందర్భంలో మరొకసారి కోరుకున్నానండి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, చెప్పడానికి కూడా బాధ అనిపిస్తుంది బాబు. ఈ ముఖ్యమంత్రి చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే ఎన్ని అబద్ధాలండి. అరే సిగ్గు లజ్జ లేకుండా మాట్లాడితే అబద్ధాలండి. ఎదుటి మనుషులు ఏమనుకుంటారో అని కూడా ఆలోచించకుండా బాబు నేను చాలామంది ముఖ్యమంత్రి చేశాను బాబు. నేను ఇన్ని అబద్ధాలైన దగాకోరు నేను ఎప్పుడు చూడలే. మీరు మనం చూశారు కోర్టు ఆర్డర్ ఎంత ఘోరంగా ఇచ్చిందండి. ఆ కోర్టు ఆర్డర్ చూసిన తర్వాత మనం ఆంధ్రప్రదేశ్లో పుట్టినది మనం సిగ్గుపడుతున్నాం. ఈ ముఖ్యమంత్రికి సిగ్గులేదు. కోవిడ్ టైంలో కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి 1160 కోట్లు ఇచ్చిందండి. దేనికి? ముఖ్యమంత్రి తీసుకోవడానికి, మనం తీసుకోవడానికి కాదు. కోవిడ్ ఎఫెక్ట్ అయినటువంటి పర్సన్స్కి మందులకు కానివ్వండి, భోజనాలకు కానివ్వండి, ఇవన్నిటికీ సహాయం చేయడం కోసం ఇస్తే ఆ 1160 కోట్లు కూడా అకౌంట్ చూపించట్లేదు. ఏమైంది అర్థం కావట్లే. అంత ఘోరం ఏంటి నాకు అర్థం. ఇసుక దోపిడీ, అన్ని దోపిడీ చేస్తున్నారు. మందు మీద దోపిడీ చేస్తున్నారు, గనులు దోపిడీ చేస్తున్నారు, అసావాళ్ళ భూములు దోపిడీ చేస్తున్నారు. సరే అయిపోయింది. రోగులకి ఇచ్చిన డబ్బులా? కోవిడ్ టైంలో ఇచ్చిన డబ్బులు కూడా తినేస్తారా? ఏమైంది అకౌంటు? చెప్పడానికి కూడా లేదు కదా. ఈ యంత్రాంగం అంతా ఏం చేస్తుంది? 1160 కోట్లు అకౌంట్ చూపించలేదంటే ఎంత దౌర్భాగ్యం అండి. పార్లమెంట్ కోర్టులో ఆర్డర్ వస్తే భారతదేశం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో కోవిడ్ రోగుల డబ్బులు కూడా తినేసారంటే మాకు సిగ్గెత్తుందా? అసలు ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కోర్టు మన డైరెక్షన్ చూసారు లేదు మీరు ప్రజలందరూ కూడా. మీకు ఎవరికైనా కోవిడ్ టైంలో డబ్బులు రావాల్సి ఉంటే మీరు పిటిషన్ పెట్టండి, మీకు అన్ని డబ్బులు ఇచ్చి ఏర్పాటు చేస్తా, పరిష్కారం చేయాలని చేసి ఏర్పాటు చేస్తాను 4 వారాల్లో అని చెప్పి ఇచ్చారు. అంటే అటువంటి ప్రజలు ఎవరైనా ఉండిపోయినా, కోవిడ్ టైంలో ప్రభుత్వం వచ్చి డబ్బులు రాకపోయినా
మీరు ఇమీడియట్గా అప్లై చేసుకుంటే మీకు కూడా డబ్బులు వస్తాయి. దాన్ని అందరూ కూడా పాటించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నానండి. జగన్ రెడ్డి గారు నిన్న అనుకుంటాను నెల్లూరు జిల్లా రామాయపట్నంలో ఒక పోర్టుకి శంకుస్థాపన చేశారు మీరు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు టైంలో జరిగాయి మళ్ళీ మీరు కొత్తగా ఏదో మీరు ఇచ్చేసినట్టు ఏదో నాటకం ఆడారు. సరే వదిలేయండి. మీరు ఏమంటారంటే ఈ ప్రభుత్వంలో